తల్లి మీ అమ్మ పోయిందా మీటింగ్? మా అమ్మ పోయింది, మా అక్క పోయింది. మీకు పెళ్లి కాలేదా మీకు? आदाब नाजरीन, INT टुडे न्यूज़ में आपका खैर मकदम है। पेश है ये खास खबर खास आपके लिए। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे। तेलंगाना के जिले मेड़चल में वाक़े कापड़ा जोन के देवेंद्र नगर और जवाहर नगर में आज महकमा पुलिस ने कॉर्डन सर्च चलाया। तेलंगाना में बल्दिया इंतखाबात के माहौल में रचगुंडा कमिश्नर की हिदायत पर इस कॉर्डन सर्च का एहतमाम किया गया था। डीसीपी पी रक्षामूर्ति की सरकर्दगी में एसीपी शिवा कुमार ने महकमे के कसीर स्टाफ के साथ सारे इलाकों की नाकाबंदी करते हुए वहां के करीब 200 घरों की तलाशियां लेते हुए 12 साइकिलें और बिना पेपर्स के 2 ऑटोज को तहवील में लिया और इनके साथ साथ 9 मुश्तबा अफराद को भी हिरासत में लिया गया। इस मौके पर पुलिस के साथ ताउन करने पर आवाम का शुक्रिया अदा किया गया। देवेंद्र नगर कॉलोनी जवाहर नगर पुलिस स्टेशन लिमिट्स పరిధిలో ఆర్డినెన్స్ సర్చ్ చేశాము। ఈ ఆర్డినెన్స్ సర్చ్ లో మన పోలీస్ సిబ్బంది 110 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు। ఇది మొత్తం డివిజన్ ఫోర్స్ మొత్తం అదిలో ఏసీపీ తర్వాత ఇన్స్పెక్టర్ జవాహర్ నగర్ డిఐ జవాహర్ నగర్ అండ్ తర్వాత ఇన్స్పెక్టర్ తీసరా ఎస్ఐ సంఘం తర్వాత కానిస్టేబుల్స్ ఈవెన్ ఏఆర్ పార్టీ వాళ్ళు అందరూ స్పెషల్ పార్టీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు। మనకి ఈ ఆర్డినెన్స్ సర్చ్లో వెహికల్స్ దొరికింది। ఆ వెహికల్స్ ఒక 12 2 వీలర్స్ 3 వీలర్స్ దొరికింది। డాక్యుమెంట్స్ అని మొత్తం చెక్ చేస్తాము, ఏమైనా డాక్యుమెంట్స్ లేదు అని వాళ్ళకి ఒక అవకాశం కూడా ఇస్తాము దట్ అప్డేట్ చేసుకుందానికి, ఏమైనా దొంగ బైక్లు అని దాన్ని కూడా చెక్ చేస్తాము। మనకి ఈ ఆర్డినెన్స్ సర్చ్లో 9 సస్పెక్ట్స్ కూడా దొరికింది ఈ ఏరియాలో। 9 సస్పెక్ట్స్ కూడా మేము వాళ్ళ క్రెడెన్షియల్స్ కూడా వెరిఫై చేసి వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు ఆర్ ఓల్డ్ హ్యాబిట్స్లోనే ఉన్నారా అని కూడా చెక్ చేస్తాము। ఈ దేవేంద్ర నగర్ కాలనీలో మేము ఆర్డినెన్స్ సర్చ్ ఈరోజు చేసడానికి ముఖ్య ఉద్దేశం ఇది మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది 22nd రోజు। ఇది పాత క్రిటికల్ లొకేషన్ పరిధిలో ఇది వస్తుంది బికాజ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అందరూ ఇక్కడ కలిసి ఉంటున్నారు। ఆంధ్రప్రదేశ్ నుంచి తర్వాత తెలంగాణ వాళ్ళు బయట నుంచి వాళ్ళు అందరూ స్టోన్ కట్టర్స్ వేరే వేరే పని చేసిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు। సో పాత ఇష్యూస్నే దిస్ టైమ్ ఆల్సో వి గివెన్ ఇట్ క్రిటికల్। సో ఐ హోప్ పబ్లిక్ తోటి అని ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి దేర్ ఇస్ నో పోలీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి కనపడలేదు, బట్ స్టిల్ వీ విల్ వాళ్ళు చెప్పిన ఇష్యూస్ ఏమేమి ఉందో దట్ డ్రింకింగ్ వాటర్ గురించి తర్వాత రోడ్ ఫెసిలిటీస్ లేదు, అది డెఫినెట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము తీసుకొని వెళ్తాము అండ్ ఎన్షూర్ దట్ వాళ్ళకి త్వరగానే సొల్యూషన్ రావాలని కూడా కోరుతున్నాము। ఈ ఎలక్షన్స్లో వాళ్ళు దే కెన్ కమ్ అవుట్ పీస్ఫుల్లీ అండ్ ఓట్ ఫర్ దేర్ క్యాండిడేట్, బట్ ఐ రిక్వెస్ట్ సిన్స్ యూత్ ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమి గొడవలు అందరికీ దే షుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఇష్యూస్ లైక్ దట్। ఏమైనా కేసెస్ అయితే ఎవ్రీ 5 years ఆ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్లో వాళ్ళ నేమ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ వాళ్ళకి జాబ్స్కి అన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది। 22nd నాడు 7 o'clock నుంచి 5 PM వరకు ఎలక్షన్స్ ఉంటుంది అండ్ పోలింగ్ స్టేషన్ కూడా దగ్గరనే ఉంది, తర్వాత టోకన్స్ కూడా ఇస్తారు ఏ వార్డ్ సంబంధించిన ఏ పోలింగ్ స్టేషన్, సో అందరికీ దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్। సో ఐ హోప్ దట్ ఈ ఎన్నికలు మంచిగా విదౌట్ ఎనీ ప్రాబ్లమ్ జరగాలని నేను కోరుకుంటూ అందరికీ ఈ పోలీస్ సిబ్బంది అందరికీ థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా ఇక్కడ చూసారా మేడం ఇలాంటి అంటే గొడవలయ్యే ప్రాంతాలు ఏమన్నా కార్డన్ సర్చ్ చెప్తారా మేడం? ఇప్పుడు మేము కార్డినెన్స్ సర్చ్ బోత్ మల్కాజ్గిరి తర్వాత ఇక్కడ జవాహర్ నగర్ కుషాయిగూడలో చేసినది ఓన్లీ క్రిటికల్ ఉండే పోలింగ్ ఏరియాస్లో కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నాము। అంటే క్రిటికల్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి గొడవలు ఏమి నాకేం కనపడుతుండలేదు, పాత ఏమన్నా దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ లాస్ట్ 5 years అయిన ఇష్యూస్ కూడా మళ్ళీ మేము అదే చూసి క్రిటికల్ని పెడుతున్నాము। సో హోప్ఫుల్లీ ఇప్పుడు ఏమి గొడవలు కాదు అంటే నెక్స్ట్ టైం ఇది నార్మల్ కూడా మార్పు రావచ్చు, బట్ ఇప్పుడైనా వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ప్రాబ్లమ్స్, ఏమి గొడవలు ఇప్పుడు వరకు ఏమీ కాలేదు। అలాగే 22nd కూడా మంచిగా కావాలని నేను కోరుతున్నాను।